హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం బయట కొనుక్కునే పీనట్ చిక్కీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఒకసారి నేను చెప్పిన కొలతలతో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి పీనట్ చిక్కీ మనం ప్లేట్‌కి నెయ్యిని రాసి ఇలా వేసినా ఒక్కోసారి అంటుకొని పోతుంది. ఇలా అంటుకొని పోకుండా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద కార్న్ ఫ్లోర్‌ని చల్లి దాని మీద ఈ పీనట్ చిక్కీని వేసుకుంటే అతుక్కోకుండా మంచి షేప్‌గా వస్తాయి. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ అయితే స్టవ్‌ని ఆన్ చేసి ఒక ప్యాన్ ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీలను లో ఫ్లేమ్‌లో వేయించుకుందాం. నేనైతే 500 గ్రామ్స్ పల్లీలని తీసుకున్నాను. ఇలా పల్లీలను లో ఫ్లేమ్‌లోనే నిదానంగా వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల పల్లీలపై ఉన్న పొట్టు దానికంతట అదే ఇలా ఊడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల పల్లీలు లోపలి దాకా వేగి పచ్చిగా ఉండకుండా ఉంటాయి. వేయించుకుంటే గింజ లోపలి దాకా వేగదు. పల్లీలు పచ్చిగా ఉంటాయి. సో, ఇలా లో ఫ్లేమ్‌లో పల్లీల కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాం. పల్లీలు వేగాయి అనటానికి పల్లీల కలర్ చేంజ్ అయినప్పుడు అవి లోపల దాకా వేగినట్లు. ఇప్పుడు స్టవ్‌ను ఆఫ్ చేసి అలాగే చల్లారేదాకా వదిలేయండి. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చపాతీ కర్రతో కానీ, స్మాషర్‌తో కానీ పొట్టు తీయండి. ఇలా పొట్టును మొత్తం తీసేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. మనం ఏ బౌల్‌తో అయితే కొలత తీసుకుంటున్నామో అదే బౌల్‌తోనే బెల్లంను కూడా తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద ఉంచండి. మనం పల్లీలని ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు బెల్లంని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక స్పూన్ వాటర్‌ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేదాకా లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండండి. ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది. మన టేస్ట్‌ని బట్టి బెల్లంని కావాలంటే ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు. ఇలా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండండి. చూడండి బెల్లం అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కరిగిపోయింది. ఈ బెల్లం పాకంని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పాకంని పట్టాలి. ఈ బెల్లం పాకం సరిగా కుదిరింది అనటానికి ఇలా చేస్తే సరిపోతుంది. ఒక బౌల్‌లో వాటర్‌ని తీసుకొని ఇలా బెల్లం పాకంను వేయండి. అది డ్రాపులు డ్రాపులుగానే పడాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. దాన్ని కప్పులో వేస్తే సౌండ్ రావాలి. ఇంకొకటి ఏంటంటే బెల్లం పాకం కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ముదురు రంగులోకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం వేయించుకున్న పల్లీలని ఇలా యాడ్ చేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఇలా 2-3 నిమిషాల దాకా కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల పల్లీలకి పాకం బాగా పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా ఒక 2 లేదా 3 నిమిషాలు కలుపుతూ ఉండండి. ఈలోపు ఒక ప్లేట్‌ని తీసుకొని ఆ ప్లేట్‌కి నెయ్యిని అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్న ప్లేట్‌లోకి దీన్ని షిఫ్ట్ చేసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడే మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయండి. చపాతీ కర్రతోనైనా స్ప్రెడ్ చేయొచ్చు. లేదంటే స్పాచులాతోనైనా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పై లేయర్ చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక నైఫ్‌తో ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇది కంప్లీట్‌గా చల్లగా అయిన తర్వాత వీటిని కట్ చేయటమే ఇంకా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పీనట్ చిక్కీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.